ఐఎంజీ భూముల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో వైఎస్ జగన్ తల్లి విజయమ్మ సహా పలువురు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లోనూ ఇదే వ్యవహారం ఉందని గుర్తు చేసింది. ఈ విషయాలను ప్రస్తావించకుండా విజయసాయిరెడ్డి మరోసారి సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఇది రాజకీయ ప్రత్యర్థిని లక్ష్యంగా చేసుకున్నట్లుందని, 6 ఏళ్లు మౌనంగా ఉంటూ తర్వాత కోర్టును ఆశ్రయించడాన్ని అంగీకరించలేమని తేల్చి చెప్పింది. ఐఎంజీ భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ విజయసాయిరెడ్డి సహా పలువురు వ్యక్తులు 2012లో తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అథాడే, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వ్యక్తుల పూర్వాపరాలను పరిశీలించాల్సి ఉందని విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్లలో ఒకరైన విజయసాయిరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం సలహాదారు అని జగన్ ఏర్పాటు చేసిన వైసీపీ తరఫున రాజ్యసభకు ఎంపికైన విషయం ప్రస్తావించింది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన భూ కేటాయింపులపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్లో ఐఎంజీ వ్యవహారం ఉందని గుర్తు చేసింది. ఇందులో ఐఎంజీ ఎండీ అహోబిల రావు ప్రతివాదులుగా ఉన్నారని తెలిపింది. హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా విజయమ్మ పిటిషన్ను కొట్టివేసిందని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులో అరెస్టై జైల్లో ఉన్న విజయసాయిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారని విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు పేర్కొంది. పిటిషన్ దాఖల్లో జాప్యానికి కూడా ఎలాంటి కారణాలను చెప్పలేదని, ఈ కారణంగా పిటిషన్ను అనుమతించలేమని స్పష్టం చేసింది. పూర్వ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలోనూ ప్రైవేట్ పిటిషన్లలోనూ తేల్చిన అంశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. పిటిషనర్లు అదే అంశంపై మళ్లీ విచారణ కోరజాలరని స్పష్టం చేసింది. సీబీఐ విచారణకు ఆదేశించడానికి సరైన కారణాలు లేవంటూ పిటిషన్ను కొట్టివేసింది.